మహిళా ఉన్నతి, తెలంగాణ ప్రగతి, మహిళా శక్తి అనేది ఏ విధంగా ఉందో గ్రామీణ స్థాయి నుంచి మొదలు పెడితే పట్టణ స్థాయి వరకు తెలిపే ప్రయత్నంలో 21 స్టాల్స్ ని ఏర్పాటు చేశామని, సో దీనికి సంబంధించి సెర్ఫ్ గాని, మెప్మా గాని, డ్వాక్రా మహిళలు వారి యొక్క స్థితిగతులు, వారు పడే కష్టము ఏ విధంగా ఉంటుందో తెలియజేసే ప్రయత్నంలో 21 స్టాల్లో డిఫరెంట్ రంగాల్లో మహిళా శక్తి సంబంధించి ఉంటారు. కాబట్టి మరి రేపటి ముఖ్యమంత్రి బహిరంగ సభను సంబంధించి బహిరంగ సభ ప్రాంగణంలోనే ఈ 21 స్టాల్స్ ను పెట్టామని చెప్పి, ఇది ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన అవసరం ఎంతో ఉందని చెప్పి మన జాన్సన్ గారు చెప్తూ ఉన్నారు. ఈ స్టాల్స్ కు సంబంధం ఏంటి? ఇక్కడ దాదాపు 21 స్టాల్స్ ఉన్నాయి అంటున్నారు. సో దీనిపై మీరు ఏమంటారు? ఈ తెలంగాణ సంబరాల్లో భాగంగా గత 1 ఇయర్ నుంచి మనం చేసినటువంటి కొన్ని కార్యక్రమాలకు సంబంధించి ఈ యొక్క ఎస్హెచ్జి ప్రోడక్ట్స్ ఏవైతే వాళ్ళు గత కొన్ని సంవత్సరాలుగా ఎంటర్ప్రెన్యూర్స్ ఉన్నారో, మనం రాష్ట్రంలో ఉన్నటువంటి దాదాపు అన్ని జిల్లాల నుంచి తెప్పించినటువంటి ఎస్హెచ్జి ప్రోడక్ట్స్ని ఇక్కడ డిస్ప్లే చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఇందులో ఎరిస్టవైల్ వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి 6 జిల్లాలు మరియు ఇతర జిల్లాల నుంచి కూడా ఇక్కడికి మన ఎస్హెచ్జి ప్రోడక్ట్స్ని తెప్పించుకోవడం జరిగింది. ఇందులో భాగంగా మనకి సెర్ప్ నుంచి కొన్ని ప్రోడక్ట్స్, దాదాపు 28 ఎస్హెచ్జి ప్రోడక్ట్స్ సెర్ప్ నుంచి మరియు 12 ప్రోడక్ట్స్ ఏమో మెప్మా సంబంధించినటువంటి ఎస్హెచ్జి ప్రోడక్ట్స్ సంబంధించి ఇక్కడ అందరికి కూడా పిలిపించడం జరిగింది. దాదాపు ఈ ఏర్పాట్లు అన్నీ కూడా పూర్తి అయిపోయినాయి. ఇప్పుడు ఈరోజు ఇనాగరేషన్ కూడా ఈ యొక్క స్టాల్స్కి సంబంధించి అరేంజ్మెంట్ చేసుకోవడం జరిగింది. ఇందులో భాగంగా ఏంటంటే మనకి వచ్చిన ఎస్హెచ్జి ప్రోడక్ట్స్ అన్నీ కూడా చాలా వరకు లెదర్ రిలేటెడ్ ఉన్నాయి, హ్యాండీక్రాఫ్ట్స్ ఉన్నాయి, హ్యాండ్లూమ్స్ ఉన్నాయి, ఫుడ్ ప్రోడక్ట్స్ ఉన్నాయి, అండ్ ఆల్సో బీడ్స్కి సంబంధించి ఉన్నాయి, సీషెల్స్ ఉన్నాయి, వివిధ రకాల ప్రోడక్ట్స్, ఈవెన్ పెయింటింగ్స్ ఉన్నాయి. వీటన్నిటినీ కూడా ఏంటంటే మన గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి మహిళల ద్వారా చేసినటువంటి ప్రోడక్ట్స్. వాళ్ళు ఒక గ్రామాల్లోనే వారి యొక్క ప్రోడక్ట్స్ని పరిచయం కాకుండా ఇక్కడికి ఈ యొక్క రేపు జరగనున్నటువంటి ఈ యొక్క సీఎం గారి సభకు సంబంధించి వచ్చే ప్రతి పబ్లిక్ కూడా ఇక్కడికి వచ్చి వారు చేసే ప్రతి కూడా ప్రోడక్ట్ని విజిట్ చేసి దాని యొక్క వాటికి సంబంధించి ఏమేం చేస్తున్నారు, ఎలా చేస్తున్నారో తెలుసుకొని వాళ్ళు ఏ విధంగా డెవలప్ అయ్యారు. గత కొన్ని సంవత్సరాలుగా వాళ్ళు చిన్న బిజినెస్ తోటి స్టార్ట్ చేసి ఈరోజు చాలా పెద్ద బిజినెస్ తోటి వాళ్ళు రాష్ట్రాలే కాదు చాలా మంది అస్సాం కానీ, మహారాష్ట్రాలు కానీ, ఢిల్లీ కానీ, బాంబే చాలా చోట్ల జరిగేటువంటి నేషనల్ లెవెల్ ప్రోగ్రామ్స్ కూడా వీళ్ళు వెళ్ళి రావడం జరిగింది. దాదాపు వారం నుంచి 15 రోజుల దాకా ఆ ప్రోగ్రామ్స్ ఉంటాయి. అక్కడ వాళ్ళు ఉండి వాళ్ళ ప్రోడక్ట్స్ని అక్కడ ఎగ్జిబిట్ చేసుకొని అక్కడ అమ్ముకొని చాలా వరకు వాళ్ళు ప్రాఫిట్స్ తీసుకొని రావడం జరిగింది. రీసెంట్గా ఇప్పటికీ కూడా మనము IITF వాళ్ళు ఢిల్లీలో మన NRLM ద్వారా నిర్వహిస్తున్నటువంటి నేషనల్ లెవెల్ సరస్ ప్రోగ్రాంలో కూడా మన రాష్ట్రం నుంచి ఒక 5గురు పోవటం జరిగింది. దానికంటే ముందుగా ఒక 15 రోజులు గత నెలలో జరిగినటువంటి సరస్ ప్రోగ్రాం గూర్గాంలో జరిగింది. అది కూడా NRLM వాళ్ళు పంపారు. అక్కడికి మనం దాదాపు 8 మందిని మన రాష్ట్రం నుంచి వివిధ ప్రోడక్ట్స్ని అక్కడ పరిచయం చేయడం జరిగింది. చాలా మంచి లాభాలు వచ్చినాయి. ఇదే కాకుండా ఒక 2 months బ్యాక్ మనకి దాదాపు సెప్టెంబర్ మంత్లో 27వ తారీఖు నాడు మనకి సరస్ ప్రోగ్రాం హైదరాబాద్లో కూడా పెట్టుకోవడం జరిగింది. మనము కూడా వివిధ రాష్ట్రాల నుంచి రావాల్సినటువంటి అందరినీ కూడా మనం ఆహ్వానించి దాదాపు ఒక 250 స్టాల్స్ అక్కడ మనము పెట్టడం జరిగింది. అందులో భాగంగా 40 స్టాల్స్ కూడా మన రాష్ట్రం నుంచే స్పెషల్గా వివిధ జిల్లాల నుంచి పిలిపించి మంచిగా వాళ్ళందరికీ కూడా మన రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా పరిచయం చేయడం జరిగింది. చాలా మంచిగా సేల్స్ కూడా జరిగినాయి. చాలా మంచి ఎంకరేజ్మెంట్గా ఉంది. సో ఇటువంటి మనము ప్రమోట్ చేయాల్సిన అవసరం ప్రతి ఒక్కరికి కూడా ఉంది. ఎందుకంటే ఎక్కడో గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి మన మహిళల్ని మనం ప్రోత్సహించకపోతే మనము ఎవరు ప్రోత్సహిస్తారు? మనం బయట పోయి వేరే బ్రాండ్కి సంబంధించిన ప్రోడక్ట్స్ కొనకూడదని కాదు, బట్ మన ఏంటంటే మేలిమిగా ఉంటాయి, ఒరిజినాలిటీ ఉంటుంది, క్వాలిటీ బాగుంటుంది, క్వాంటిటీ అన్ని విషయాలలో కూడా జాగ్రత్త తీసుకొని వాళ్ళు తయారు చేస్తున్నారు. కాబట్టి వీటన్నిటినీ కూడా మనకి ఇక్కడికి వచ్చే కామన్ పబ్లిక్ కానీ ఎవరైనా సరే, వాళ్ళు అఫీషియల్ కావచ్చు, అన్అఫీషియల్ కావచ్చు, పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ కావచ్చు, ప్రతి ఒక్కరు ఇక్కడికి వచ్చి వారి యొక్క ప్రోడక్ట్స్ని చూసి వారిని ప్రమోట్ చేయాల్సిందని మేము డిపార్ట్మెంట్ తరఫున కోరుకుంటున్నాం. సరే, ఇప్పుడు ఏ బహిరంగ సభ అయినా సరే హడావుడి ఉంటుంది, లక్షలాది మంది కార్యకర్తలు వస్తూ ఉంటారు. ఇక్కడ ఏ మీటింగ్లో కూడా లేని విధంగా ఇక్కడ 21 స్టాల్స్ పెట్టారు. మరి దీనిపై 21 స్టాల్స్ అంటే దాదాపు ఒక్కొక్క స్టాల్లో మనము ఒక 2 ఎస్హెచ్జి ప్రోడక్ట్స్ని డిఫరెంట్ జిల్లాల నుంచి వచ్చిన వాళ్ళని మనము పరిచయం చేస్తున్నాం. అంటే దాదాపుగా
మనకున్నటువంటి 21 స్టాల్స్లో 41 మందిని మనం ఇక్కడ పరిచయం చేస్తాం. ఆ 41 మందిలో 28నేమో సెర్ప్ అంటే గ్రామీణ ప్రాంతంలో పనిచేసే ఎస్హెచ్జి ప్రోడక్ట్స్, 13 మంది ఏమో ఈ పట్టణ ప్రాంతంలో పనిచేసేటువంటి ఎస్హెచ్జి ప్రోడక్ట్స్. వాళ్ళని ఇక్కడ పరిచయం చేయటం వల్ల ఏంటంటే కంప్లీట్గా మన రాష్ట్రంలో ఉన్నటువంటి గ్రామీణ ప్రాంతంలో ఉన్న ఎస్హెచ్జి ప్రోడక్ట్స్ మరియు పట్టణ ప్రాంతంలో ఉన్నటువంటి ఎస్హెచ్జి ప్రోడక్ట్స్ డిఫరెంట్గా ఉంటాయి. వాటన్నిటిని కూడా ఇక్కడికి వచ్చినటువంటి ఈ యొక్క పబ్లిక్ అందరూ కూడా మనం పరిచయం చేసినట్టు అవుతుంది. కాబట్టి ఆ ఉద్దేశంతో ఈ యొక్క సభకే కాకుండా సభకు సంబంధించి ఇది ఒకటి పెట్టడం వలన ప్రతి ఒక్కళ్ళు కూడా ఇక్కడికి వచ్చి ఖచ్చితంగా చూస్తారు. అసలు మన రాష్ట్రంలో ఏం జరుగుతుంది, గ్రామీణ ప్రాంతంలో ఏం జరుగుతుంది, పట్టణ ప్రాంతంలో మన మహిళలు ఏ విధంగా అభివృద్ధి చెందారు, ఏ విధంగా వాళ్ళు సొంతంగా వాళ్ళు బిజినెస్ చేసుకొని ఎంత మంచిగా సంపాదించుకుంటున్నారు అనేది తెలుసుకోవడం అనేది చాలా అవసరం. కాబట్టి ఈ విధంగా మనము ఈసారి ఎగ్జిబిషన్ అనేది ఈ యొక్క ప్రాంతంలో పెట్టడం జరిగింది.